ఒకప్పుడు ద్వారకా వెళ్ళాడు ఒక ఆయన. వెళ్ళి కృష్ణ పరమాత్ముడి యొక్క దర్శనాన్ని కూడా అక్కడ అంతర్ముఖుడయ్యాడు. అంతర్ముఖుడైతే కృష్ణ పరమాత్మ దర్శనం ఇచ్చి అన్నాడు, నేను ఇక్కడ ఉండట్లేదు ద్వారకలో, తెలియక నువ్వు ఇక్కడ ఉంటాననుకుని వచ్చావు, నేను ఇక్కడ లేను అన్నాడు. మరి ఎక్కడున్నావు అని అడిగాడు ఆయన. నేను పైఠంలో ఏకనాథుడిని నా భక్తుడు ఉన్నాడు, ఆయనకి 12 ఏళ్ల నుంచి సేవ చేసుకుంటున్నాను, ఖండవా అన్న పేరుతో అక్కడ ఉన్నాను. ఆయనకి నీళ్లు తెచ్చిపెట్టడం, వంట చేసి పెట్టడం, పితృకార్యానికి అన్నం వండి పెట్టడం, ఇటువంటి పనులన్నీ చేసి పెడుతూ ఉంటాను. ఆయన ఎంగిలి విస్తరి తీయడం, ఆయన స్నానానికి నీళ్లు పెట్టడం అవి చేస్తూ ఉంటాను, అక్కడికి వచ్చి చూడు కనపడతానన్నాడు. ఈయన ఆశ్చర్యపోయి పైఠన్ వెళ్ళాడు. వెళ్ళి ఆ వెళ్ళినవాడు తిన్నగా ఏకనాథుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటే ఏకనాథుల వారంటే ఎవరని అడిగాడు. నేనే అన్నారు ఆయన. ఇక్కడ ఖండవా అని ఒక ఆయన ఉంటారా ఏరి అని అడిగాడు. అందరూ ఏకనాథుల వారిని అడుగుతాడు, ఆయన ఏకనాథుల వారిని ఖండవా ఎవరని అడిగాడు. ఆయన అన్నారు, నా సేవకుడు అన్నారు. ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు అన్నారు. 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు అన్నారు. ఈలోగా ఆ ఖండవా ఏకనాథుల వారి కోసమని కావడేసుకుని నీళ్లు అట్టుకొస్తున్నాడు. ఆయనలో కృష్ణ పరమాత్మ కనపడ్డాడు. ఈ వచ్చిన ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. తెల్లబోయి ఏకనాథుల వారు అడిగారు, ఎందుకు అలా కాళ్ళ మీద పడ్డారు అని. ఆయన కృష్ణ పరమాత్మ 12 ఏళ్ల క్రితం ద్వారకా నగరాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి మీ సేవ చేస్తున్నాడు, ఆయన మీ సేవకుడు కాడు, కృష్ణ పరమాత్మ అన్నారు. నిజమయ్య స్వామి, నా కన్ను ఎందుకు కప్పావు అని లేచి నిలబడ్డారు ఏకనాథుల వారు. కృష్ణ దర్శనం అయింది. 12 ఏళ్ల నుంచి నేను నిన్ను ఒరే నీళ్లు పట్టరా, విస్తరై ఎంగిలి విస్తరి తీసేయి అంటున్నానా, నా బట్టలు ఉతుకుతున్నావా, నాకు నీళ్లు అట్టుకొస్తున్నావా, గిన్నెలు మోస్తున్నావా, ఇదే నువ్వు నాకు చేసిన పని, నీ చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్తం ఉందా, నేను ఇప్పుడే శరీరం వదిలేస్తానని చెప్పి నీళ్లలో దూకిపోయాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి పట్టుకుని, నాయనా నీలాంటి భాగవతోత్తముడికి సేవ చేసి నేను ఆనందం పొందా, నాకు మాత్రం ఆనందం వద్దు, అందుకని ఆ మాట కాదనకు, కాలం వచ్చినప్పుడు నిన్ను నాలో ఐక్యం చేసుకుంటానన్నారు. అంత గొప్పవారు ఏకనాథుల వారు.